హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. నేను మీ శేషుని. ఇవాళ మన రెసిపీ ఏంటనుకున్నారు? పాప్కార్న్ ఎంత సింపుల్గా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. 3 minutesలో రెడీ అయిపోద్దండి. ఎలా అంటే దీని విధానం ఇదిగోండి. ఇలా మందపాటి కుక్కర్ కానీ మందపాటి గిన్నె కానీ ఇలా మూత మట్టుకు ఉండాలండి. ఇలా గ్లాస్ మూతే కాదు, ఏదో ఒక మూత కొంచెం ఇలా ఖాళీ ఉంచుకొని మనం వేపుకోవాలండి. ముందుగా బాండీ పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇది కొంచెం వీట్ అవ్వాలండి. వీట్ అయిన తర్వాత ఈ పాప్కార్న్ని మనం కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి మనం ఆయిల్ కట్ట ఏమి వేసుకోవసరం లేదండి, అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. ఇన్స్టెంట్ కదా, అన్నీ ఉన్నాయండి. కానీ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. 1 teaspoon మాత్రమే, చూసారు కదా, అంత మాత్రం చాలు. ఇప్పుడు మనం ఇగోండి ప్యాకెట్స్ చిన్న సాల్ట్ వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. చాట్ మసాలా అండి, ఒక చిన్న 1 teaspoon మాత్రమే. 1 teaspoon కారం, కలిపేసుకున్నాం కదండి. కొంచెం ఓపి నుంచి మూత పెట్టేద్దాం. చూసారండి, అలా పెళ్ళాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మూత తీసేసుకుందామండి. ఇన్స్టెంట్ పాప్కార్న్ రెడీ. చూసారు ఎంత బాగా వచ్చాయో, ఒక గింజ కూడా లేకుండా వచ్చేసాయండి పువ్వుల్లాగా. సూపర్ స్మెల్ వస్తున్నాయండి. మనం ఎక్స్ట్రా కొంచెం కారం చాట్ మసాలా వేసుకున్నాం కదండి, స్మెల్ బాగా వస్తున్నాయి. మీకు ఇష్టం అనుకోండి ఇలా వేసుకోండి, లేదంటే ప్లెయిన్గా రెడీ చేసేసుకోవడమేనండి. అందులో ఆయిల్తో సహా ఉంది ప్యాకెట్లోనే, చూసారు కదా. ఒక గింజ కూడా లేకుండా చక్కగా పేలిపోయాయండి, అన్ని పేరాలు వచ్చేసాయి. బౌల్లోకి తీసేసుకుందామండి. చక్కగా వేడి వేడిగా ఉన్నాయి. ఒక్క గింజ కూడా లేకుండా చక్కగా అన్ని పాప్కార్న్ రెడీ అయిపోయాయండి. గుల్లగా వచ్చేసినాయి, చూసారండి. చాలా ఇవ్వండి, పాప్కార్న్ రెడీ అయిపోయాయి. ప్యాకెట్ వచ్చి 10 rupees అండి. ఫుడ్ బజార్లో దొరుకుతుంది, కిరాణా షాపుల్లో దొరుకుతున్నాయండి ఇవి. మనం OTT ఫీచర్స్ చూస్తున్నాం కదండి, మూవీస్. చక్కగా 20 rupeesలో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చండి. 2 ప్యాకెట్స్ వేపుకొని మనం తింటూ చూస్తే మూవీ ఉంటుందండి. మరి చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఇంకా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను 2 యాడ్ చేశానండి. చిన్న చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్, ఎక్స్ట్రా ఆ టేస్ట్ అనేది కనపడుతుందండి. చాలా చాలా నచ్చింది నాకు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.